చచ్చిన దాని పిల్లలు నా పిల్లలు ఎలా అవుతారు? వాళ్ళు నన్ను తల్లిగా అనుకున్నా నేను నా పిల్లలుగా అనుకోలేను. నాకంటూ పిల్లలు కావాలి. మీతోనే కని తీరుతాను. వాళ్ళే ఈ సంస్థానానికి వారసులు కావాలి. నమస్తే సార్. నమస్తే సైదులు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. మీరు? ఏదో అలా ఉన్నాను సైదులు. రాజుగారు లేరా? ఉన్నారు సార్. పిలవమంటారా? అదిగో రాజావారే వచ్చేస్తున్నారు. నమస్కారం లాయర్ గారు. నమస్తే రాజుగారు. రండి కూర్చోండి. క్షమించండి, కాస్త ఆలస్యమైంది. పర్లేదు. నేను చెప్పినట్టు వీలునామా రాసి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. అక్షరం పొల్లుపోకుండా అలాగే తీసుకొచ్చాను. పర్లేదు. సైదుల్ నా ఆత్మ లాంటివాడు. మీరు చదవండి. అలా చేయడం పాపం. దేవుడు మనల్ని క్షమించడు. మనుషులందరూ నీలా ఫూలిష్గానే ఆలోచిస్తుంటారా హల్యా? బ్రతికుండగానే ఆనందంగా జీవితాన్ని గడపకుండా చచ్చాక ఉంటుందో లేదో తెలియని జీవితం గురించి ఆలోచిస్తుంటారు. ఇలా కష్టాలు పడుతూనే చేస్తారు. నన్ను చూడు, ఇప్పుడు ఎలాంటి స్థానంలో ఉన్నానో ఆలోచించుకో. నీ జీవితం ఎలా ఉండాలో నీ చేతుల్లోనే ఉంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెప్పు సైదులు. మీరు చెప్పినట్టుగానే మీకున్న యావదాస్తి 2 భాగాలుగా విభజించాను. మీ వారసుడు మధుకర్ మీద 200 కోట్లు విలువ చేసే స్థిరాస్తులున్నాయి. ఈ సంస్థానానికి మహాలక్ష్మి, మీ అమ్మాయి కృష్ణప్రియ మీద 700 కోట్లు ఆస్తి ఉండేలా మీరు చెప్పినట్టే రాశాను. సంతోషం. ఇదిగోండి సార్. రాజుగారు, మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడగండి లాయర్ గారు. ఉన్నట్టుండి మీ పిల్లల పేర్ల మీద ఆస్తి మొత్తం ఎందుకు రాయించారు? పైగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మాత్రమే వాళ్ళకి ఈ ఆస్తి చెందుతుందని, ఒకవేళ పెద్దవాళ్ళు అయ్యేలోపు వాళ్ళకేదైనా జరిగితే ఆస్తి అంతా అనాథాశ్రమానికి ఎందుకు రాయించారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను లాయర్ గారు. నా భార్య చనిపోతూ ఊర్మిళ కన్న తల్లిలా పిల్లల్ని చూసుకుంటుందని తనని పెళ్లి చేసుకోమంటే నా పిల్లల కోసం ఊర్మిళ మెళ్ళలో తాళి కట్టాను. కానీ ఊర్మిళ కన్న తల్లిలా కావలి కాయకపోగా కొరివి తయ్యన్న నా పిల్లల జీవితాన్ని కాల్చేయాలని చూస్తుంది. అదసలు మనిషే కాదు, రాక్షసి. మంచితనం, మానవత్వం ముసుగులో అరాచకాలు చేస్తుంది. అందుకే నా పిల్లల్ని నేను బ్రతికించుకోవాలంటే ఇలా చేయక తప్పదు.
అర్థమైంది సార్. మరి నేను ఇక వెళ్ళొస్తాను. నమస్కారం సార్. సైతులు, బాబు ఎక్కడున్నాడు? బయట ఆడుకుంటున్నాడయ్యా. లాయర్ ఎందుకు వచ్చాడు? రంగమ్మ, పాప ఎందుకు ఏడుస్తుందో చూడుపో. అలాగే అయ్యా. నీకెందుకు? ఏంటి గజపతి, నీ పిల్లల పేర్ల మీద ఆస్తి రాసిస్తే మరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి? నా పిల్లల కోసం పెళ్లి చేసుకుంటున్నానన్నావు, మనిద్దరికీ పిల్లలు వద్దన్నావు. కానీ నన్ను లోపరుచుకొని తల్లివవుతున్నావు. నా పిల్లలకి అన్యాయం చేయాలని చూస్తున్నావు. నీ మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నా ఆస్తి కోసమని తెలిసింది. తెలిస్తే ఏం చేస్తావు? అవును, నేను నీ ఆస్తి కోసమే చేసుకున్నాను. నేనేంటో ఎలాంటి దాన్నో తెలుసుకున్నావుగా. మరి ఆస్తి మొత్తం నీ పిల్లల పేర్ల మీద రాస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? హేయ్, ఏం చేస్తావు? చంపేస్తాను. నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని చంపేస్తాను.